ఏషియా చూడండి, ఏషియా 42:6లో ఉంది మాట, వారెరుగని త్రోవల్లో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగా చేయును. ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చూసారా ఎంత గొప్ప దేవుడో. మన హృదయంలో ఏంటంటే ఎప్పుడు కలవరపడకుండా ఉండాలి. మనం ఎరుగని త్రోవల్లో ఆయన మనల్ని నడిపిస్తారంట. మన త్రోవలు ఒకవేళ చీకటిగా ఉండొచ్చు కాక, ఒకవేళ మన యొక్క నడతలు, మన త్రోవలు అన్నీ చీకటిమయమైపోయి ఉండొచ్చు కాక, వంకర త్రోవల్లో మనం నడుస్తూ ఉండొచ్చు కాక, ఆయన మన త్రోవల్ని సరళం చేయి దేవుడే ఉన్నారు. మనం చేయాల్సింది ఒక్కటే ఏంటంటే ఆయన గూర్చి పాడుడి, కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములు ఎలా అయితే మన యొక్క మోషే యొక్క ఇశ్రాయేలుని ఎలాగైతే తీసుకుని వచ్చారో అలాగ మనల్ని కూడా పాలు తేనె ప్రవహించే దేశంలోనికి మనం తీసుకెళ్ళడానికి నిమిత్తము మనము ఆయన యొక్క కృపలో మనం నడవాలని, ఆ యొక్క మన వంకర త్రోవలన్నీ ఆయనకు అప్పగించినట్లయితే అవన్నీ సరళం చేయి దేవుడు మనకున్నారు. కాబట్టి మరి అలాంటి గొప్ప దేవునికి మనం అనుదినము అనుక్షణము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థిద్దామా. ఆమెన్. హల్లెలూయా.